అందరికీ నమస్కారం. నా పేరు నీరజ. నేను గత 12-13 సంవత్సరాల నుంచి మేము ఓబులనాయుడుపాలెం పంచాయతీ అంబేద్కర్ కాలనీలో మేము ఉండటం జరుగుతుంది. మాకు ఎటువంటి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా మాకు సెంటు భూమి ఇవ్వటం జరగలేదు. గత 12-13 సంవత్సరాల నుంచి మేము కరెంట్ లేని పరిస్థితిలో కూడా ఉన్నాము. ఇక్కడ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేకపోయారు. కానీ గతంలో టీడీపీ పార్టీ హయాంలో ఉండగా మమ్మల్ని రాయల్ కిషోర్ బాబు గారు మినిస్టర్ గారు మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ ఆయన ఇంతకు ఈ జనరేషన్లో కూడా మీరు కరెంట్ లేకుండా ఇంత లోపల ఇలా ఉంటున్నారని చెప్పి బాధపడి మాకు తెప్పించడం జరిగింది. అలాగే మాకు ఇమ్మీడియట్గా కూడా మట్టి రోడ్లు చూసి ఇక్కడ జనాన్ని పరిస్థితి చూసి అయ్యో పాపం అని చెప్పి మాకు మట్టి రోడ్ల నుంచి సిమెంట్ రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా ఇదిగో చూస్తున్నారు కదా, సీసీ రోడ్లు కూడా పోయటం జరిగింది. మాకు తెలుగుదేశం పార్టీలో మాకు ఈ 5 సంవత్సరాల కంటే ముందు మాకు రాయల్ కిషోర్ బాబు గారు ఉన్నప్పుడు మాకు చాలా బాగా మమ్మల్ని ఆదుకున్నారు. అలాగే కరెంటు సీసీ రోడ్లు కూడా ఇచ్చారు. మాకు రెగ్యులేషన్ చేసే టైంకి ఆయన పదవి దిగిపోవటం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ రావటం కూడా జరిగింది. వచ్చినాక కూడా మేము అధికారులను చాలామందిని కలవటం జరిగింది. పొలిటికల్గా కానీ గవర్నమెంట్ పరంగా అందరినీ కూడా మేము మినిస్టర్ గారి దగ్గర నుంచి అలాగే ఎమ్మెల్యే గారి వరకు అందరినీ కలిసాము. మా కాలనీ బాధలన్నీ కూడా చెప్పుకున్నాము. అయ్యా గత ప్రభుత్వం ఇట్లా చేశారు, మాకు సీసీ రోడ్లు కరెంట్ ఇప్పించారు, ఇప్పుడు మాకు పట్టాలు కానీ తాగునీరు సమస్య కానీ చాలా ఉన్నాయ్యా, మా సమస్యలన్నీ తీర్చమని మేము గవర్నమెంట్ని పొలిటికల్ లీడర్స్ని అడిగినప్పటికి కూడా ఏ లీడర్ అయితే పట్టించుకోలేదు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మాకు గతంలో ఎవరైతే టీడీపీ హయాంలో మాకైతే పనిచేస్తున్నారో టీడీపీ గవర్నమెంట్లో, అలాగే టీడీపీ గవర్నమెంట్ ఉంటే మాకు ఉన్న సమస్యలన్నీ కూడా నెరవేరుతాయని మా అందరికీ చాలా గట్టి నమ్మకం. ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు కాడి నుంచి కనీసం డ్రైనేజీ పని కూడా మొదలుపెట్టలేదు ఈ కాలనీలో. అలాగే ఆధార్ కార్డులు లేని వాళ్ళకి, పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు కూడా పెట్టించలేని పరిస్థితి ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా మేము ఓబులనాయుడుపాలెం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పంచాయతీ ఆఫీసులో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ పట్టించుకోలేని చేతకాంతనమే అనాలి ఇదంతా అయితే. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్క జిల్లాలోని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడున్న ప్రభుత్వ అధికారులు ఎంతో బాగా పనిచేసి పెడుతున్నారు. మన గుంటూరు జిల్లాలో మన గుంటూరు రోళ్ళ మండలంలో ఉన్న ఓబులనాయుడుపాలెం పంచాయతీ ఆఫీసులో ట్రాన్స్జెండర్ సెల్ కానీ అలాగే మేల్ అండ్ ఫీమేల్ ముసలివాళ్ళ ఇళ్ళు కానీ ఈ పని చేసి పెట్టండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించండి, అలాగే మాకు పెన్షన్ లేదండి పెన్షన్ పెట్టించండి అని అన్నీ కూడా అడిగినప్పటికి కూడా అక్కడి నుంచి ఎటువంటి పని జరగదు. చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు. మాకు వాలంటీర్స్ వచ్చి ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వటమే కాదండి, పింఛన్ లేని వాళ్ళకి కూడా ఇంటికి వచ్చి పింఛన్ పెట్టించవలసిన పరిస్థితి కానీ జరగలేదు ఆ గవర్నమెంట్లో. నెక్స్ట్ అయితే ఏదైతే టీడీపీ హయాంలో జరగాలని ఇవన్నీ కూడా గతంలో జరుగున్నాయి. కాబట్టి ఈ కాలనీకి సంబంధించి సమస్యలన్నీ కూడా ఇంకా రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారు మాకు ఎంపీ గారు ఇవన్నీ కూడా మమ్మల్ని దగ్గరుండి పట్టించుకుని మా కాలనీలో పట్టాలు కానీ తాగునీరు కానీ ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ఆదుకుంటారని మాకు చాలా నమ్మకం. అలాగని మేము అందరం కూడా చాలా నమ్మకంతోనే ఉన్న ఈ కాలనీ అంతా కూడాను అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే గతంలో మాకు టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరు పని చేయలేదు కాబట్టి మాకు ఈ పార్టీ మీద నమ్మకం లేదయ్యా. మాకు టీడీపీ పార్టీ ఏదైతే ఉందో అది గెలిచి మన ఎంపీ గారు మాకు ఇవన్నీ కూడా చేసి పెడతారని మాకు నమ్మకం ఉండబట్టి మేము భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి మేమందరం కూడా ఏకదాటిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నా పేరు ప్రీతి అండి. గత ఇక్కడ 12 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము.
ఇక్కడ స్థానికంగా వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. ఇక్కడ వాటర్ లేదు. వాటర్ కావాలంటే ఖచ్చితంగా డ్రమ్ము వాటర్కి 50 రూపాయలు ఇవ్వాల్సిందే. 50 రూపాయలు ఇచ్చి పట్టుకోవాల్సిందే. వాటర్ చాలా ఇబ్బంది అండి. ఇంక ఎండాకాలం వచ్చిందంటే దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్లో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఎవరికైనా ఇచ్చారా? ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ చేసిద్దని చూసాము. కంప్లైంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్లో అయితే మాత్రం ఈ 5 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం గురించి పట్టించుకున్న వాళ్ళు లేదు. వాటర్ ట్యాంకీ వచ్చింది 50 రూపాయలు ఇస్తేనే వాటర్ అండి. 50 రూపాయలు ఇస్తేనే వాటర్. స్థానికంగా సమస్య ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకా చెప్పుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుండేది? తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మమ్మల్ని ఆదుకుంటుందని చాలా వరకు మేము పెంపసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మేము మాకున్న సమస్యలన్నీ తీర్చుకోవాలని మేము ఆశపడుతున్నామండి. బెమ్మసాని గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవాలని చూస్తున్నాం. నా పేరు చెల్లా రాములండి. ఇక్కడికి మేము వచ్చి అంబేద్కర్ నగర్ కాలనీ ఓబులనాయుడుపాలెం పంచాయతీ గుంటూరు జిల్లా. ఈ గ్రామంలో వచ్చి 15 ఏళ్ళు అయింది, 15 సంవత్సరాలు అయింది. కానీ అప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి రోడ్లు వేసి సగంలోనే ఆపేసి వెళ్ళిపోయాడు. మాకు ఏదైనా పరిష్కారం ఒక సమస్య వచ్చిందంటే ఇబ్బందులు ఇరుకులు ఎక్కువగా ఉన్నాయండి. ఈ కాలనీలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ పట్టించుకునే నాదుడు అంటే రాజు, పరిపాలన చేసే రాజు మాకు సరిగ్గా అధికారంలోనికి రాజులు లేరు. ప్రధానమంత్రి అంటే రాజు, బిడ్డల్ని పరిపాలించే రాజుగా ఉండాలి, తండ్రిగా ఉండాలి. కానీ మమ్మల్ని పీక్కు తినే మా రక్త మాంసాలు రక్తాన్ని పీల్చుకునే వారిగా ఉండకూడదు. పేదల్ని అన్నం పెట్టి బతికించాలి, కానీ ఉండవాళ్ళని ధనికుల్ని గొప్పవారిని వారిని కొట్టండి. ఇబ్బందులు ఇరుకులు ఎక్కువగా ఉండండి. కనీసం ఒక పూట కూలి చేసి అన్నం 5,000 నోట్లోకి పోవట్లేదు సార్. ఇలాంటి పరిపాలనలో ఏం సార్, నేను కూలి పనికి వెళ్తుంటాను సార్. ఆ కూలికి వెళ్ళినా ఒకరోజు దొరుకుతుంది, 4 రోజులు ఇంటికాడనే సార్. అన్నం లేక అలమటిస్తున్నాం. పెట్టేవారు లేరు. పెట్టేవారు వచ్చినా కూడా వాళ్ళు 1-2 రోజులు పెట్టి వెళ్ళిపోతున్నారు. భోజనాలు కూడా వచ్చినాయి, ఇక్కడ పెట్టారు, వెళ్ళిపోయారు. ఇంకెవరు మాకు కూలి పని చేసుకుంటేనే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేది, లేకపోతే లేదండి. ఇక్కడ ఈ గ్రామంలో మాకండి, ఇక్కడ ఈ గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది, నీరు సమస్య. నీరు కొనుక్కోవాలి, తాగటానికి, ఒంటికి పోసుకోవటానికి, దేనికైనా సరే వాడుకోవటానికి నీళ్లు కొనుక్కోవాలి. డబ్బా వచ్చి 50 రూపాయలు అంటున్నారు. 50 రూపాయలకైనా మేము డబ్బులు ఇస్తాం రెడీ అంటే వాళ్ళు రావట్లేదు సమయానికి. చెరువులో చేపలు ఎండిపోతే బయట పెడితే కంపు కొట్టినట్టుగా ఈ పరిపాలన ఎలా ఉందండి. మరే వాటర్ ట్యాంకీ మాకు ఇబ్బంది. మెయిన్ వాటర్ ట్యాంకీ కావాలి, ప్రజలందరికీ కూడా నీళ్లు సప్లై ఉండాలి. కాలువలు, డ్రైనేజీ కాలువలు మాకు నిర్మించాలి. కరెంటు ఏమండి ఇచ్చాము, అవన్నీ అయిపోయినాయి. చూస్తామన్నారు, మేము పట్టించుకుంటాం, లేపుతాం మిమ్మల్ని అన్నారు, లేపలేదు. మేము అక్కడే చతికిలు పడిపోయాం, బోర్ల పడి ఉన్నాం. మమ్మల్ని లేపేది ఎవరండి? ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ అధికారులు వచ్చినా మాకు పేదలకు న్యాయం చేయాలి. ఇలాంటి వారికి పింఛన్లు ఇవ్వాలి, లేని వాళ్ళకి ఇంకా బీఫారాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, రోడ్లు సక్రమంగా వేయాలి. ఆ తర్వాత ఇళ్ళ పట్టాలు, ఆ తర్వాత పక్కా పట్టాలు ఇప్పించి గృహం కట్టుకునే వారికి ఇల్లు కట్టించాలి. మేము కట్టిస్తున్నామని బోర్డు పెట్టి మా పేరు చెప్పుకోవటం కాదండి. ఇల్లు కట్టించి నిజంగా వాళ్ళని ఆ ఇంట్లో నివసించే ప్రయత్నం చేయాలి ప్రజలు. పరిపాలన అంటే రాజు అంటే అది అండి. మేము టీడీపీ వస్తే బాగుంది అనుకుంటున్నాం సార్. అత్యధిక మెజార్టీతో అత్యధికంగా బలపరుస్తామని మీకు హామీ ఇస్తున్నాం. మా ప్రజలు కూడా మీ తరపున అందరం కూడా ఏకమై, ఏక మనసుగా, ఏకదాటిగా మేము గెలిపిస్తామని, మా ప్రజానాయకుని మేము ఎన్నుకుంటామని మేము ఇక్కడ వాగ్దానం చేస్తున్నాం. కనుక మీరే మాకు న్యాయం చేయాలి. మా పేద ప్రజలకు ఇక్కడ ఒక జాతి వారు లేవండి, అందరం ఉన్నాము. కాబట్టి అందరికీ మేలు జరగాలి. వీరికి మాకు అందరికి కూడా ఇక్కడ ఉన్నవారికి ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వారందరికీ న్యాయం జరగాలని నేను సభ ముగిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ జగన్ గవర్నమెంట్లో అయ్యా అండి మాకు పెన్షన్లు ఏమీ రాలేదు, అమ్మఒడి రాలేదు,
అప్పుడెప్పుడో కరోనా టైంలో ఇంటింటికి వచ్చి 1000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు, అది రాలేదు. అదేమంటే కార్డు ఇక్కడ, అది ఆధార్ కార్డు గుంటూరు అలాగంటున్నారు. అదండి, ఇంకా తెలుగుదేశం పార్టీ వస్తే ఇంకంతా మంచిగా జరిగిద్దని నా అభిప్రాయం. మాకండి ఇక్కడ నీళ్ళు కొనుక్కోవాలి, కాలువలు ఉండవు. ఏంటి ఒకరి ఇళ్ళ ముందుకు వాటర్ పోయినా కానీ ఒప్పుకోరు ఇక్కడ. దానివల్ల చాలా సమస్యలు అండి ఇక్కడ. దోమలు కూడా బాగా వస్తాయి. అవును, అది పెమ్మసాని చంద్రశేఖరరావు గారు వస్తే మా ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయని మేము ఆశపడుతున్నామండి. అవునండి.